ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ కాలభైరవాయ నమ. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా పిచ్చి బాగా పెరిగిపోతూ ఉంది. కొంతమందికి పైత్యం కూడా పెరిగిపోతూనే ఉంది. అంటే మమ్మల్ని ఎవరు అనేవారు లేరు కదా, మాకు నూరింది కదా, ఏది మాట్లాడినా సరే, ఎవరిని దూషించినా సరే మాకు సరిపోతుందని అహంకారంతో మాట్లాడుతున్నారు. వారి పిచ్చి పరాకాష్ఠతో మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా మన యొక్క పీఠాధిపతులను, మన యొక్క మఠాధిపతులను, మన ఆధ్యాత్మిక ప్రవచనకర్తలను, గురువులను దూషిస్తూ ఉన్నారు. కొంతమంది అజ్ఞానంతో దూషిస్తూ ఉంటే, కొంతమంది ఇటువంటి మహానుభావులని, పీఠాధిపతులను, గురువులను దూషించి, ప్రవచనకర్తలను దూషించి మీడియాలో హైలైట్ అవుదామని చూస్తున్నారు కొంతమంది. దయచేసి ఇటువంటి పిచ్చి వ్యవహారాలు మానుకుంటేనే మంచిది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిమితి ఉంటుంది. ఆ పరిమితిలో ఉంటే వారికి, వారి కుటుంబానికి, ఈ సమాజానికి కూడా మంచిదని భావన చేస్తూ ఉంటారు. మీకుండే జ్ఞానము, మీకుండే మంచి విషయం ఏదైతే ఉందో అది అందరికీ తెలియజేయని ప్రయత్నం చేయండి. కానీ మన గురువులను, మన పండితులను, అలాగే ముఖ్యంగా మన యొక్క జగద్గురువులను, పీఠాధిపతులను, మఠాధిపతులను కించపరచడం, చులకనగా మాట్లాడడం, వారిపై నిందలు వేయడము, ఇటువంటివి మానుకుంటే అందరికీ కూడా మంచిది. ఇది ఒక రకంగా నేను చాలా బాధతో మాట్లాడుతూ ఉన్నాను. ఒక ప్రవచనకర్త గురించి కూడా తప్పుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. వారు ఎన్నో సంవత్సరాల పాటు సాధన చేసి అత్యంత మహోన్నతమైన జ్ఞానాన్ని సంపాదించి సమాజం కోసమే, సమాజాన్ని ఉద్ధరణ కోసం వాళ్ళు బతుకుతున్నారు. అర్థం చేసుకోవాలి. వారు చేస్తున్నటువంటి సేవను మనం గుర్తించకపోగా, వారిని గౌరవించకపోగా, వారి గురించి మనం నిందలు వేయడము, నిందారోపణ చేయడము, వారి యొక్క ప్రతిష్టకు, కీర్తికి భంగాన్ని కలిగించడం చేస్తే ఎప్పటికీ కూడా మీరు పూజ చేస్తున్నా, మీరు ఆరాధన చేస్తున్నటువంటి దైవం కూడా ఉపేక్షించదు. దయచేసి ఇటువంటి వ్యవహారాలకి స్వస్తి చెప్పి, మీకుండే పాండిత్యము, మీకుండే జ్ఞానాన్ని 10 మందికి పంచండి. మన ధర్మాన్ని కాపాడండి. మన ధర్మాన్ని ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ప్రయత్నం చేయండి తప్ప, మన ధర్మంలో ఉండేటటువంటి వారి గురించి తప్పుగా మాట్లాడి యావత్ సనాతన ధర్మాన్ని కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇబ్బంది పెట్టేలా, అవమానపరిచేలా మాత్రం ప్రయత్నం చేయొద్దని అందరినీ కూడా వేడుకుంటూ ఉన్నాను.